మన తప్పు. చాలా యుద్ధాలు చేసేది ఉంది మనం అన్నతో పాటుగా. ఆ యుద్ధానికి మా మహిళా రాజ్యాధికార సంఘం ఎప్పుడు అన్నగారి వెంట ఉంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరీ ముఖ్యంగా మా మందకృష్ణ మాదిగన్న గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై మహిళా రాజ్యాధికార సంఘం. మహాజన సంఘర్షణ సమితి రాష్ట్ర నాయకులు వేల్పుల సూరి మున్నూరు కాపు గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. సలవాది శ్రీనివాస్ మాల రాష్ట్ర నాయకులు వారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, శాసనసభాపక్ష నాయకులు అన్న మందకృష్ణ మాదిక్కు అన్ని కార్యక్రమాల్లో చిన్నపిల్లల గుండె ఆపరేషన్ అయితేనేమి, వికలాంగులకైతేనేమి, ఎంఆర్పిఎస్ వాళ్ళకైతేనేమి, ఎంబీసీలకైతేనేమి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన సహాయ సహకారాలు మందకృష్ణ మాది అన్న గారికి కంటిన్యూగా దాదాపు 20 సంవత్సరాల నుంచి అందిస్తున్నారు. ఆయన ఇప్పుడు వచ్చి వేదిక నిర్వహించవలసిందిగా కోరుచున్నాము. ఫోటోగ్రాఫర్లో తీసుకున్న తర్వాత కొద్దిగా దయవుంచి కొద్దిగా పక్కకు వస్తే వాళ్ళకు కూడా. ఇప్పుడు సూర్య దినపత్రిక అధినేత, ప్రముఖ బీసీ నాయకులు శ్రీ నూకారపు సూర్యప్రకాశరావు అన్న మాట్లాడుతుందిగా కోరుచున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మందకృష్ణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా సూర్యప్రకాశ్రావు గారు, వేదిక మీద ఉన్న పేరున అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇంత సమయమైనా సరే ఉండి ఈ సభని జయప్రదం చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు మీటింగ్లు అనేటివి ఎన్నికల సందర్భంలో జరుగుతూ ఉంటాయి, పెద్ద బహిరంగ సభలు. కానీ ఏ ఎన్నికలు లేకపోయినా ఒక ప్రత్యేకమైన సమస్య మీద మీటింగ్లు జరపడం అనేది, సభలు జరపడం అనేది ఒక ప్రత్యేకమైన ఉద్యమ స్ఫూర్తి ఉంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. అందులో ఈ కార్యక్రమాన్ని చూసినప్పుడు వృద్ధులు, వితంతువులు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక సభను ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకమైన డిమాండ్స్ని ముందుకు తీసుకురావడం అనేది ఓ మంచి కార్యక్రమం. ప్రతి పార్టీ వాళ్ళ మీద జాలి చూపెడుతుంది. ఏ పార్టీ కూడా వృద్ధులకు, వితంతువులకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పలేను. కానీ ఏ జాలి చూపెట్టినా ఒక చోట అందరినీ చేర్చి ప్రత్యేకంగా డిమాండ్స్ని ముందుకు తీసుకురావడం మాత్రం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అభినందించదగ్గ కార్యక్రమం. ప్రధానంగా 60-70 సంవత్సరాలు ఈ సమాజం కోసం, జనం కోసం, చూడ్డానికి తమ కొట్ట కోసమే, తన పొట్ట కోసమే పనిచేస్తున్నట్టు కనపడ్డప్పటికి కూడా ఈ సమాజంలో రెక్కలొచ్చి పనిచేసి 60-70 ఏళ్ళు అయిన తర్వాత చిన్న పిల్లల్లాగా నడవలేని పరిస్థితుల్లో నడుస్తూ కొడుకుల మీదనో, మనవళ్ళ మీదనో ఆధారపడి బ్రతికే ఈ వయసులో తమకు మళ్ళా కష్టపడి తాము ఎంతో కొంత సంపాదించుకుంటే తప్ప బ్రతకలేని స్థితిలో వృద్ధులుంటే, లేదు నిండు జీవితాన్ని మన కళ్ళ ముందు కనపడతా ఉంటే అధ్యాంతరంగానే తన జీవితం ముగిసిపోయే దశలో వితంతుగా మిగిలిన ఒక స్త్రీ కానీ ఈ సమాజంలో మేము ఎలా బ్రతకాలని ఒక ప్రశ్న వేసినప్పుడు ప్రతి పార్టీ మేము ఉన్నామని ముందుకు రాకపోతే అది రాజకీయ పార్టీ కానే కాదనేది నాకున్న అభిప్రాయం. అది నిజమైన రాజకీయ పార్టీ ఏది కూడా వికలాంగుల్ని కానీ, వృద్ధుల్ని కానీ, వితంతుల్ని కానీ సామాజిక ముద్దు బిడ్డలుగా చూడాలి తప్ప సామాజికంగా వాళ్ళని వెలివేసిన బిడ్డలుగా చూడకూడదు అనేది ఒక ప్రత్యేకంగా మనం చూడాలి. కానీ ఈ గ్లోబలైజేషన్లో మానవత్వం మంటగలుపుతున్న సమయాలలో, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్న సమయాల్లో తండ్రి కొడుకుల బంధము, తల్లి కొడుకుల బంధం కూడా కమర్షియల్ అయిపోతున్న కాలాలలో కొడుకు కూడా అన్నం పెట్టడో అనే భయంతో వృద్ధులున్న దశలో మేము ఎలా బ్రతకాలి అనుకునే వాళ్ళని
ఓటర్లుగా చూడొద్దు, వాళ్ళని మన గురుతుల్యులుగా చూడాలి. ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ మనం దేవతల్లాగా పూజించాలి అనేది నా ప్రత్యేకమైన ఆలోచన. అలాంటి వాళ్ళని వాళ్ళు మనని కడుపులో పెట్టుకొని పెంచితే వాళ్ళని మనం కడుపులో దాచుకొని పెంచాల్సిన అవసరం ఉన్నది ఈ వయసులో అనేది కూడా మనం చెప్పాలి. నేను ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టబడ్డప్పుడు నేను ఇంప్రెస్ అయిన కాలంలో ఇది కూడా ఒకటి. వృద్ధులకు ఆయన చివరిలో నీ కొడుకులు లేకపోయినా నేనున్నాను, ఒక అభయహస్తం పెడుతున్నా అనే ఒక పదం నెలకు 500 రూపాయలకు తగ్గకుండా మీకు ప్రతి నెల రావాలని ఒక పథకం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక పార్టీని కోట్ చేయడం అని కాదు, అది ఏ పార్టీ అయినా దాన్ని సమర్థిస్తూ ఉంటుంది. ఎన్టీ రామారావు కూడా ఆ రోజులలో 50 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. తర్వాత కాలంలో ఒక 25 రూపాయలు పెంచబడింది. తర్వాత కాలంలో 200 రూపాయలు కూడా పెంచబడింది. కానీ ఈ 200 రూపాయలు ఎందుకు సరిపోతాయి అని నేను అడగదలుచుకున్నాను. కేవలం 62,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ వస్తే ఈరోజు మనకు గర్వంగా చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం, మేము 1,45,000 బడ్జెట్ పెట్టాము 45,000 కోట్లతో అని. మరి అదే స్థితిలో వీళ్ళ రేంజ్ ఎందుకు పెరగడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ వాళ్ళని ఏ చిన్న విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేదు ఆహార విషయంలో కానీ, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఆ భద్రత మేము కలిగిస్తున్నాము, వాళ్ళ ఆహార భద్రత మేము కలిగిస్తున్నాము, వాళ్ళ ఆరోగ్య భద్రత మేము కలిగిస్తున్నాము అని ప్రతి పార్టీ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మాట చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయ పార్టీలకు చూడాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీల కోణాలకు అతీతంగా, ఎందుకంటే ప్రతి పార్టీ వానికి కూడా అమ్మ ఉంటుంది, అయ్య ఉంటుంది. ప్రతి పార్టీ వాళ్ళకు కూడా తాత ఉంటాడు, అమ్మమ్మ ఉంటుంది, నాయనమ్మ ఉంటుంది. వాళ్ళందరినీ పక్కకు పెట్టి చూసి ఒక పార్టీ వాళ్ళకే ఉంటారని మనం అనుకోలేము. వాళ్ళందరినీ మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనందరి యొక్క తాతో, అమ్మమ్మో, నానమ్మో, తండ్రో, తల్లో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం చూడాల్సి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగానే మనందరం సపోర్ట్ చేసి వాళ్ళ డిమాండ్ ఇవ్వాలి. ఎంత మీ డిమాండ్ పెడుతున్నది? 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలోనే మేము 700 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశాం. కానీ ఈరోజు చూస్తూ ఉంటే మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం పెట్టేది ఎవరి కోసం? మన తల్లి కోసం పెడుతున్నాం, మన తండ్రి కోసం పెడుతున్నాం. ఈ తల్లిదండ్రులు అంటే సమాజానికే తల్లిదండ్రులు, ఈ రాష్ట్రానికి తల్లిదండ్రులు. వాళ్ళ కోసం పెట్టేదాన్ని 1000 రూపాయలు పెద్దది కాదు. ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా ఈ 1000 రూపాయల వాగ్దానాన్ని అమలు పరుస్తుంది, అధికారంలోకి వస్తే చేస్తుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1000 రూపాయలు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా మీకు నేను హామీ ఇవ్వదలుచుకున్నాను. వాస్తవంగా ఈ మీటింగ్కి కృష్ణన్న రాగానే విజయమ్మ గారు రావడానికి అంగీకరించింది. కానీ వేరే కారణాలు రీత్యా, ఆరోగ్య కారణాలు రీత్యా నన్ను పొమ్మని అన్నప్పుడు నిజంగా నా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసి నేను మాట్లాడుతున్నానేమో నాకు అనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా విజయమ్మ గారు చెప్పింది, ఏ పథకంలో ఈ డిమాండ్లో ఎక్కడ మనం వెనక్కిపోయేది లేదు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తే వాళ్ళ కోసమే ప్రభుత్వం ఉంటుంది అని కూడా చెప్పదలుచుకున్నాము. ఆ 1000 రూపాయల వాగ్దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తుంది. అధికారంలోకి వచ్చేంత వరకు పోరాటంలో భాగస్వామ్యం అవుతుంది. కిష్టన్న ఈ పోరాటం ఎక్కడి దాకా తీసిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతుంది అని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. దీనికి వీళ్ళదే కాదు, ఇవాళ వికలాంగులు కూడా నేను కృష్ణన్న చూస్తే అక్కడ నేను చాలా సంతోషపడతాను. వికలాంగులు కూడా ముందుకు తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టాడు. ఆ వికలాంగుల విషయం కూడా అదే అనుకున్నాం. 50 రూపాయలు 75 రూపాయలే కాదు, 500 రూపాయలకు పెంచిన రాజశేఖర రెడ్డి గారే కాదు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్లకు ఎంత పెంచినా తప్పు కాదు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అందుకని పెద్దలు చాలామంది ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సభలో వస్తున్న ఈ డిమాండ్కి ఖచ్చితంగా అంగీకరిస్తుంది. ఈ డిమాండ్లందరినీ కూడా ప్రత్యేకంగా కృష్ణన్న చర్చిస్తే ఈ సభకే కాదు, ఈ సభలో రాని వృద్ధులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కృష్ణన్న పోరాటానికి మద్దతు ఇస్తుంది. ప్రతి పార్టీ కూడా అలా ఇస్తుందని నేను నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి సెలవు తీసుకుంటూ ఉన్నాను. పెద్దలు, గౌరవనీయులు, సూర్య దినపత్రిక అధినేత, ప్రముఖ బీసీ నాయకులు, బడుగులు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన నూకారపు సూర్యప్రకాష్ రావు అన్నని మాట్లాడుతుందిగా కోరుచున్నాను. ఈరోజు జంట నగరాల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి ఇంత పెద్ద బహిరంగ సభ జరపడం నిజంగా మందా మాది కృష్ణ గారి యొక్క జీవితం చరితార్థమైందని చెప్పి
అనుకుంటా ఉన్నాను నేను. ఎందుచేతంటే ఈరోజు వృద్ధులకి వితంతువులకి మరి ఈరోజు సమర శంకారావాన్ని పూరించినటువంటి మహా మనిషి మన మందా మాధవకృష్ణ. ఈరోజు ఆయన చేస్తున్న పోరాటాల్లో ఇది ఎన్నో పోరాటం నాకు తెలియదు, కానీ ఆయన 19 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా అలు పెరగని నిత్య పోరాట యోధి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ మందా మాధవకృష్ణ అని చెప్పి ఈ సభాపరంగా చెప్పడానికి నేనెంతో గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఇవాళ బడుగుల్లో బడుగు ప్రజానికంలో ఇట్లాంటి ఆణిముత్యం పుట్టడం అనేది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి పుణ్య ఫలం అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరి ముందు చెప్తా ఉన్నా. సోదరులారా, ఇవాళ మందా మాధవకృష్ణ గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ జంట నగరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నటువంటి భాగ్యనగరంలో ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయటం అనేది ఇది మామూలు మాట కాదు. ఇది ఏ రాజకీయ పార్టీ కూడా చేసినటువంటి మీటింగ్ కాదు, ఏ పొలిటికల్ పార్టీకి మరి వచ్చినటువంటి జనం కాదు. ఇది ఒక మానవతా దృక్పథంలో మానవీయ కోణంలో ఒక మరి పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేసి గ్రామాల్లో అనాథలుగా మరి వాళ్ళు దిక్కు మొక్కు లేకుండా బతుకుతున్నటువంటి అనాథ జీవులకి ఈరోజు తోడు నీడ వెన్నట్టి ఉండి మరి మా మందకృష్ణ మాదిగన్న ఈరోజు చేస్తున్నటువంటి ఉద్యమానికి నిజంగా నేను తల వంచి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాను మందా మాధవకృష్ణ గారికి. అన్నా, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగొద్దు. ఇట్లాంటి ఉద్యమాలు రాబోయే రోజుల్లో చాలా చేయవలసినటువంటి ఉద్యమాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిన్ను నీ కన్న తల్లిదండ్రులు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక ఆణిముత్యాన్ని నువ్వు. ఈ అన్న మందా మాధవకృష్ణ అన్న 19 సంవత్సరాలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి నిత్య శ్రామికుడు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్లో నడిబొడ్డులో ఆ రోజు పిల్లలకి గుండె చప్పుడు చేసి పిల్లలకి ఆ గుండె జబ్బు వస్తే వాళ్ళందరికీ కూడా ఒకే రోజు ఒకే వేదిక మీద అందరికీ కూడా ఆపరేషన్ చేసినటువంటి ఘనత మందా మాధవకృష్ణ గారికి దక్కింది. ఆ రోజు 75 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్, కానీ ఏ వికలాంగులకు కానీ మరి వితంతువులకు కానీ లేకుంటే మరి వయోవృద్ధులకు కానీ అది 200 రూపాయలు చేశారు. ఇవాళ వికలాంగుల కోసం మందా మాధవకృష్ణ గారు పోరాటం చేశారు. వికలాంగుల కోసం పోరాటం చేసిన తర్వాత 500 రూపాయలు చేశారు. అది 500 తోటి కాదు, అది 1500 రూపాయలు కావాల్సినటువంటి సమయం ఆసన్నం అయిందని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. వృద్ధులకు 1000 రూపాయలే కాదు సోదరులారా, వృద్ధులు వీళ్ళు గ్రామాల్లో ఎవరు తోడు లేక నీడ లేక అల్లాడిపోతున్నటువంటి మన వయోవృద్ధులకి వితంతువులకి ఈరోజు మరి మన మందా మాధవకృష్ణ గారు చేస్తున్నటువంటి పోరాటం ఎక్కడ ఆగకూడదు, ఆగదు. మేమందరం కూడా మీకు అందరికీ చేదోడు వాదోడుగా ఉంటామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాము మందా మాధవకృష్ణ గారికి. అన్నా, ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 1,65,000 కోట్లు. ఎంత? 1,65,000 కోట్లు బడ్జెట్. 1,65,000 కోట్లలో వితంతువులకి, వృద్ధులకి, వికలాంగులకి కనీసం 3,000-4,000 కోట్లు కేటాయించలేనటువంటి దుస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్నదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనము నిధులతోటి ఆంధ్ర రాష్ట్రం పుష్కలంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం బడ్జెట్లో ఇవాళ సర్వే సత్యనారాయణ గారికి కేంద్ర మంత్రి హామాచులకి ఘన స్వాగతం పలుకుతా ఉంది ఈ సభ. అన్నా రండి. రండి అన్నా, రండి అన్నా దానా
ఈరోజు మరి ఈ సభా కార్యక్రమానికి మరి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయటము, మరి ఎంతమందిని హైదరాబాదు రప్పించటం మరి నిజంగా కూడా చాలా అపురూపమైనటువంటి ఈరోజు మరి అదేవిధంగా మరి ఇంతటి పెద్ద కార్యక్రమానికి మరి మందాకృష్ణ గారికి మన వెంకటయ్య గారు చేదోడు వాదోడుగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించటం, మరి ఇది ప్రభుత్వ దృష్టిలోనూ మరి ప్రజలందరి యొక్క దృష్టిలోనూ దీని యొక్క మరి విషయాన్ని మరి తీసుకుపోవటానికి ఎంతో ఉపయోగపడ్డదని చెప్పి సభాముఖంగా తెలియజేయడానికి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము. అన్న, మీరు ఏ పోరాటం చేయండి, మరి ఏ విధానాలు తీసుకోండి, మీ తోడు మీతోటి నేను అండగా చేదోడుగా ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. దోదాకల సంఘం నాయకులు సత్తార్ సాబ్ను 2 నిమిషాల కంటే మించకుండా మాట్లాడుతుందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులు, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా అల్లుపెరగని పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గారికి, గౌరవనీయులు సర్వే సత్యనారాయణ గారికి, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, సూర్య పత్రిక అధినేత సూర్యప్రకాశరావు గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ సభకు విచ్చేసినటువంటి ఈ అశేష జన సముదాయానికి, పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంబీసీ అంటే ఒక్క వర్డ్ చెబుతాను నేను. ఎంబీసీ అంటే అత్యంత వేగమైన కులాలు, అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి కులాలు, అసెంబ్లీ ముఖం చూడినటువంటి కులాలు వారు ఎంబీసీలు. వారికి మరో పేరు కూడా ఉంది. ఎం అంటే మహాత్మా జ్యోతి పూలే, బి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, సి అంటే శిశులైన వారసులు ఎంబీసీలు అని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోదరులారా, ప్రపంచంలో తల్లిదండ్రులు వృద్ధులంటే విశ్వానికి సృష్టికర్తలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారు లేకపోతే ఈ విశ్వవ్యాప్తి లేదు. అటువంటి విశ్వానికి, అటువంటి విశ్వ సోదరులకి, తల్లిదండ్రులకి హీరో ఆఫ్ ది విశ్వం మందకృష్ణ మాదిగని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. విశ్వానికే ఆయన హీరో. మనము నవరసాలు ఒలికించే హీరోలను చూసాము, కానీ ప్రజల్లో నవరసాలు ఒలికించే, ప్రజల యొక్క ఇబ్బందిని గ్రహించి ప్రజలకు చేదోడువాదుడుగా ఉండేటువంటి ఒకే ఒక మహనీయుడు విశ్వానికి ఉన్నటువంటి సోదరుడు మందకృష్ణ మాదిగని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు సోదరులారా, ఒక డాక్టరు